చలికాలం కేవలం చలినే కాదు, చర్మ సంబంధ సమస్యలను కూడా వెంట పెట్టుకొస్తుంది. పొడి చర్మం గలవారికి చలికాలంలో నరకం కనిపిస్తుంది. చాలా మందికి చర్మం పొడి పారిపోయే పగుళ్లు వస్తాయి. పెదవుల మూలలు చీలి రక్తం కూడా కారుతుంది. మాట్లాడాలన్నా తినాలన్నా కూడా ఇబ్బంది. ఇక బుగ్గలు, నుదురు, ముక్కు ఇలా ప్రతి చోట చర్మం పొలుసుల్లా లేచి మంట పెడుతుంది. కాళ్ళు చేతులు పగిలిపోయి చర్మం తెల్లగా పొట్టు లేచినట్టు కనిపిస్తుంది. చలికాలంలో ఈ సమస్యలు అధిగమించడానికి చాలామంది మాయిశ్చరైజర్ క్రీములు, బాడీ లోషన్లు ఉపయోగిస్తుంటారు. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి కావటం వల్ల వీటి వాడకం గురించి భయపడేవారు కూడా ఉంటారు. ఇలాంటి భయాలేవి అక్కర్లేకుండా అందరూ హ్యాపీగా వాడుకోదగిన పదార్థం ఒకటుంది. అదే గ్లిజరిన్. గ్లిజరిన్ను ఇంట్లోనే ఉండే 3 పదార్థాల కాంబినేషన్లో ఉపయోగిస్తే ఏ బ్యూటీ ప్రొడక్ట్ కూడా ఇవ్వనంత చలికాలంలో చర్మం పగుళ్లను నివారించటమే కాకుండా చర్మం నిగనిగలాడాలంటే గ్లిజరిన్, కలబంద అద్భుతమైన కాంబినేషన్. 1 స్పూన్ అలోవెరా జెల్లో 1 స్పూన్ గ్లిజరిన్ కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా రోజూ ఏదో ఒక సమయంలో చేస్తుంటే ముఖ చర్మం పగుళ్లు పోవడమే కాదు, చర్మం మెరుస్తుంది. దీంతో పాటు పొడిబారిన చర్మం మృదువుగా మారడానికి, చర్మం పగిలిపోకుండా నివారించడానికి గ్లిజరిన్, తేనె కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది. గ్లిజరిన్, తేనెను సమాన పరిమాణంలో తీసుకుని రెండింటినీ మిక్స్ చేయాలి. ఈ ద్రావణాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. పొడిబారిన చర్మానికి తిరిగి జీవం వస్తుంది. చర్మంలో మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. సెలబ్రిటీలు కూడా ఫాలో అయ్యే సింపుల్ టిప్ ఇది. రోజ్ వాటర్, గ్లిజరిన్ రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఈ ద్రావణాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని ఆ తర్వాత గ్లిజరిన్, రోజ్ వాటర్ ద్రావణాన్ని కాటన్ బాల్ సహాయంతో ముఖమంతా అప్లై చేయాలి. ఆరిపోయిన తర్వాత ముఖం కడుక్కోవాలి. లేదంటే దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసి అలాగే వదిలేయొచ్చు. ఈ టిప్ వల్ల చర్మం అద్దంలా మెరుస్తుంది.